మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ అండ్ నాకు ఫస్ట్ నేను జీతో స్టార్ట్ చేయాలి, బికాస్ ఈ వెబ్ సిరీస్ లాంచ్ అప్పుడు మా ఏటీఎంది లాంచ్ కూడా అదే రోజు అందరం కలిసి ముఖేష్ని అక్కడే హ్యాపీగా ఫీల్ అయిన డే అది, ఎందుకంటే వెరీ సూన్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ద బ్యాంగ్ అని. బట్ ఇంత సూపర్ డూపర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని నాకు తెలియదు, తెలుసుంటే ఎప్పుడో నీ వెనకాలే ఉండేవాడిగా. సో మా ఇద్దరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సంథింగ్ స్పెషల్ అని మేము స్టార్ట్ చేసాము. తనతో నాకు ఒక జర్నీ, లైవ్ షో చేసేవాడిని నేను మాలో, దానికి తను డైరెక్ట్ చేసేవారు. అక్కడి నుంచే హీ హ్యావ్ దట్ ప్యాషన్, ఒక మంచి ప్రాజెక్ట్ మన తెలుగులోకి చేయాలని ఒక ప్యాషన్ తనలో ఉండేది. మేమిద్దరం కూడా డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు తన సినిమా గురించే మాట్లాడేవాడు, ఎప్పుడు అదే టాపిక్. బట్ అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయలేడు కాబట్టి ఇటు కొంచెం టైం పట్టింది, కానీ ఆలస్యమైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో మన అందరి దగ్గరికి వచ్చాడు. ఇందాక మీరు చెప్పినట్టు ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సిల్వర్ స్క్రీన్. ప్రాబ్లీ ఇప్పుడు ఏదైనా సరే సిల్వర్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. డెఫినెట్లీ నాకు తెలుసు, ముఖేష్ గురించి పర్సనల్గా తెలుసు కాబట్టి చాలా కసితో పనిచేస్తాడు అండ్ చాలా హార్డ్ వర్క్ పే చేస్తాడు. ఏ ప్రాజెక్ట్కైనా అది చిన్నదా పెద్దదా ఏంటి అని ఆలోచించాడు, దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో దానికి మించిన ఎఫర్ట్ పెడతాడు. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్, సీరియస్లీ, అండ్ లవ్ యూ. అండ్ వెరీ సూన్ మీ దగ్గర ఉన్న అవకాశం ఉంటే మాకు ఇవ్వండి. అండ్ యా, జీ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఆల్రెడీ జీలో చాలా మంచి ప్రాజెక్ట్ చేశాను. అక్కడ నాకు తెలుసు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఆడియన్స్కి ఎంత నచ్చుతుంది అనేది ఆలోచించి జీ ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు జీ5లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ ఉంటున్నాయి. అండ్ ఎవ్రీబడి ఎవరైతే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ ప్రజెంట్ చేస్తున్నందుకు జీ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ యా, అండ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ నాకు తెలిసి మిస్ అయిన వాళ్ళు, నేను బయట ఉన్నప్పుడు అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంటాను, బయట చాలామంది నాట్ ఓన్లీ ఇక్కడ, నేను ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను వేరే పనుల మీద, అక్కడ ఈ వెబ్ సిరీస్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా అవినాష్ గారి కిందకి వెళ్ళారు, భూమి పుట్టక ముందు పుట్టాడు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే నాకు డిఓపి వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ శ్రీతేజ్ అన్నతో నేను వర్క్ చేశాను ఒక మూవీ, తన గురించి నాకు బాగా తెలుసు. క్యారెక్టర్కి 100% ఎఫర్ట్ పెడతారు. అండ్ అంజలి గారు సీరియస్లీ అండి, ఎంత మీరు ఏ క్యారెక్టర్ చేసినా మీ 100% ఎఫర్ట్ పెట్టి అందులో ఒక రియాలిటీని తీసుకొచ్చి జనాలకి కనెక్ట్ అయ్యేలాగా యు ఆర్ డూయింగ్ ద బెస్ట్. అండ్ వీ ఆల్వేస్ లవ్ యూ. మీ ప్రాజెక్ట్ ఏది చేసినా మీరు దానికి జీ5 మరో హిట్ పడింది జీ5లో. సో వెబ్ సిరీస్ మా ముఖేష్ అన్న, మా ప్రోమోస్, మా ఏవీస్, బిగ్ బాస్లో మేము ఉన్నప్పుడు మా ఏవీస్ కానీ ప్రోమోస్ కానీ మొత్తం ముఖేష్ అన్న చేసేవాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో చిన్న స్క్రీన్ నుంచి ఎవరైనా డైరెక్టర్ అయినా లేకపోతే యాక్టర్ అయినా వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ అనమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండేది. సో కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ డీటెయిలింగ్ అయితే అంటే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసేటప్పుడు ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది కదా, ఆ డీటెయిలింగ్, ఆ చాప ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ కొడుతూ ఉంటే ఇక్కడ క్యారెక్టర్, ఆ డీటెయిలింగ్ ఏదైతుందో అక్కడే అర్థమైపోతుంది డైరెక్టర్ పల్స్ ఏంటిది, విజన్ ఏంటిది అనేది. సో యూ ఆల్రెడీ అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే ప్రూవ్ అయిందన్న. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈగర్లీ వెయిటింగ్, నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయి చూడాలి. ఇప్పుడు ఈరోజు ఖాళీగానే ఉన్నా, రేపు కూడా ఖాళీగానే ఉన్నా. సో ఈరోజైతే ఫస్ట్ ఫినిష్ చేసేస్తా. సో అండ్ ఆల్సో ఆర్టిస్టులు అందరూ లైక్ మన రవీంద్ర అన్న అండ్ శ్రీతేజ్ అన్న, సో అందరూ అండ్ అనన్య, అందరూ అసలు పర్ఫార్మెన్స్ తిరగదీసారు. అండ్ కెమెరా వర్క్, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ కెమెరా వర్క్, రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు, సిద్ధార్థ్ గారు. సో నిజంగా చాలా అంటే చాలా బాగా. ఇందాకే సన్నీ అన్నాడు, సో సిద్ధార్థ్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ అండ్ మన డిఓపి నెంబర్ తీసుకుంటా నేను అని చెప్పేసి అన్నాడు. ఏదో ప్లాన్ చేస్తున్నాడేమో మరి. సో ట్రైలర్ చూడంగానే నేను ముఖేష్ అన్నతో అన్న ఇప్పుడు నాకు ఒకటి ఏదన్నా హిట్ పడాలి సినిమా, ఏందన్నా ఏదైనా డైరెక్షన్ చేస్తావా అని నాకు ఏదన్నా కావాలన్నా. సో స్క్రిప్ట్ అది అంటే మనోడు ఆల్రెడీ ఇప్పుడు వేరేది ఏదో చేస్తున్నాడు అన్నాడు. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే దీని అమ్మ జీవితం ఇట్లాంటి డైరెక్టర్ పడాలి కదా నాకు అని చెప్పేసి అనిపించింది. అండ్ అవినాష్ ఇప్పుడు చూడండి అన్న, బహిష్కరణ జీ5లో వచ్చింది చూడండి అన్న. సోహెల్ చూస్తాడు, సోహెల్ ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే సండే చూస్తాడు. కమెంట్లు పెట్టిరు కదా అన్న ట్రైలర్ లా.
చూడండి అన్న చూస్తారు, జీ ఫైవ్ లో. చూస్తారు సార్, వాళ్ళకి తెలుసు సినిమా పల్స్, వాళ్ళకి తెలుసు, చూస్తారు. చూడండి. ఓకే. థ్యాంక్ యూ. ఓ సారీ, మీరు మర్చిపోయి యాంకరింగ్ చేస్తారు. థ్యాంక్ యూ అవినాష్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి జీ5లో ఇలాంటి వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసి సో చాలా టాలెంటెడ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా జీ5 సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైట్. పర్ఫార్మెన్సెస్ ప్రతి క్యారెక్టర్, అంజలి గారు, తేజ్ గారు, రవీంద్ర గారు, ఐఎమ్ బ్లోన్ అవే విత్ ద పర్ఫార్మెన్స్. చాలా అంటే నా కళ్ళ ముందు నిజంగా ఒక కథ జరుగుతుంది అనిపించింది. అండ్ ముఖేష్ గారు వండర్ఫుల్ జాబ్, ఐఎమ్ రియలీ బ్లోన్ అవే. నాకు వెళ్ళి మొత్తం ఫస్ట్ ఆ ఎపిసోడ్స్ అన్ని నేను ఫినిష్ చేశాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. అబ్సల్యూట్లీ అందరు క్రాఫ్ట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, దే హ్యావ్ గివెన్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీ5 ఫర్ బ్రింగింగ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నేను అది మేము అడుగుతున్నాం మా క్వశ్చన్. అవినాష్ గారు ఏమంటారు? ఇంత బాగా తీసిన డైరెక్టర్ గారికి ఇస్తే బాగుంటుంది. ఇద్దరు కలిసి ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరిద్దరు తెలుసా? నేను ఇద్దరికి ఒక పువ్వు ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చేసే అన్న. ముఖేష్ అన్నకి, అంజలి గారు, అంజలి గారు. ఇద్దరికి ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు? ఒకసారి రండి అన్న, దాదా. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అన్నకి తెలిసినందుకు. అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్. నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే, బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే. నాకు భయమైన ఉండే, అన్న నాకు ఇది ఇట్లా, నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్లా అంటే, అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా అని. ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిందో నేను దగ్గరుండి చూసిన. ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంతమంది ఉన్నా ఇట్లా నీకేం కాదు ఇట్లా అని. ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు, నువ్వే గెలుస్తావు అని చెప్పిండు. ఏం చూసిండో నా అంతా ఏం చేసిండో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు. నాకు మస్తు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అన్న ఇన్ని రాత్రిలు నిద్రపోకుండా దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన. నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ, నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న. అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలో నాకు ఏం అర్థమైతే లేదు. ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చిరు కదా అన్న, కుర్చీ మీద కూర్చుండబెట్టగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా, ఆడనే అయిపోయింది అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది. కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న. మస్తు క్రేజ్ ఉంది అన్న, సూపర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నాకు మీరంటే కొంచెం అంటే చూసి మీరు అడిగే క్వశ్చన్స్ అంటే కొంచెం భయం, బట్ మీరు అందరిని ఇక్కడ చూడటం ఐ ఫీల్ సో హ్యాపీ. నో, నార్మల్గా నేను టీవీలో చూస్తూ ఉన్నాను, మళ్ళీ ఇక్కడ చూశాను, హాయ్ అని చెప్తున్నాను అంతే. నువ్వు ఒకటి ఓకే ఫైన్ సన్నీ. సో ముఖేష్ గారి గురించి మాట్లాడాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక షో చేస్తే ఆ షోకి డైరెక్టర్ ముఖేష్ గారు. ఆల్మోస్ట్ ఒక 3 months, ఆ 3 months చాలా టార్చర్ ఆయన. భరించినందుకు టార్చర్ పాపం ఆయన భరించినందుకు థ్యాంక్స్. టార్చర్ అంటారు, ఆయన ఏం చేశారు చెప్పు. ఆయన ఏం అడిగినా అది కాదు, అది జస్ట్ ఇప్పుడు ఒక విక్రమ్ గారు, ఒక సూర్య గారు తయారయ్యారంటే బాలా గారి వల్ల. ఎందుకంటే డైరెక్టర్ బాలా గారు అలా చేయిస్తారు అందరితోని వర్క్, అలాంటప్పుడే టాలెంట్ బయటికి వస్తారు అనమాట. సో అలాంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు నేను అడగలేదు ఇదంతా, మధ్యలో నేను అడిగిన సావు కొట్టారంటే నువ్వు చెప్పిన దానికి, మేము అనిన దానికి అర్థం చేసుకోరు. ఇప్పుడు నువ్వు అన్నదానికి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. భరించారంటే గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అలాగే ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ అయినా సరే ఇన్ని రోజులు లేట్ అవుతుందంటే బాధపడతారు. బట్ అది హిట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే నవ్వుతున్నారు. నేనేదో కామెడీ చేస్తున్నా, ఆయన ఏమో సీరియస్ గా వచ్చేస్తారు. కామెడీ కాదు రే. యా, థ్యాంక్ యూ. సో కమింగ్ టు బహిష్కరణ, నాకు అంజలి గారు అంటే చాలా ఇష్టం. సీతమ్మార్కెట్లో సిరిమల్ల చెట్టు, తర్వాత రీసెంట్గా గీతాంజలి కూడా. అండ్ జర్నీ అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టం. మీ డైలాగ్స్, మీ వాయిస్, మీ అంతా ఒక తెలుగు హీరోయిన్గా ఐ జస్ట్ లవ్ యూ అంజలి గారు. అండ్ మీకోసం ఈరోజు నేను
అంటే చాలా లేట్ అయింది నాకు ట్రాఫిక్లో, అయినా కూడా ఎట్లయినా వచ్చి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. సో అందుకే వచ్చాను. అండ్ థ్యాంక్ యూ, వెరీ గుడ్ లక్. మీ బహిష్కరణ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి అని. అండ్ ఇప్పుడే వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ అన్నీ చూస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు అండ్